పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. కట్టబడిన గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో అనేక సంవత్సరాలుగా రిసెప్షన్లో సేవ చేసినటువంటి విజయ అనే సహోదరి తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా, ఆమె ఇక్కడ దేవుని సేవలో ఉండగా తన కుటుంబాన్ని, వారి కుటుంబంలో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి మేరులను ప్రభు దయచేయమని ప్రత్యేకంగా వారి కుటుంబం కోసం ప్రార్థిస్తాం. విజయ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంకా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, రాస్తూ ఉన్నటువంటి వారు, వారి ఉద్దేశములతో సనతనపల్లిలో జరుగుతున్నటువంటి దేవుని యొక్క కన్వెన్షన్ని, తపస్కాల ప్రత్యేక కన్వెన్షన్ని ప్రభావించమని భక్తితో ప్రార్థిస్తాం. అలాగే జాన్ మేరీ, యాంథనీ మ్రినాల్, జోసెఫ్ మృతుల్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, జాన్ చేయుచున్న ప్రాజెక్ట్ సక్సెస్ అగినట్లుగా చెన్నైలో డాన్ బోస్కో స్కూల్ విద్యార్థులు రేపటి నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోచుండగా వారందరికీ మంచి జ్ఞానము, ప్రత్యేకంగా యాంథనీ మంచి జ్ఞాపక శక్తి, తెలివి తేటల కొరకు, అనారోగ్య సమస్యల నుండి విడుదల కొరకు, యాంథనీ జోసెఫ్ను దైవ జ్ఞానం, దైవ భక్తి కొరకు, కేంద్రంలోని ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినం కొనియాడుతున్న గాదే పవన్ రెడ్డి మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం కొరకు, దేవుడి ఒసగిన కుటుంబం బట్టి కృతజ్ఞతగా విదేశాలలో ఉన్న పవన్ రెడ్డికి దేవుని కాపుదల, పరీక్షలలో మంచి ఉత్తీర్ణత కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారు గాదే ధనరాజ్ రెడ్డి మంచు కుటుంబం. ఈ దినము జన్మదినోత్సవం కొనియాడుతున్న గాదే పవన్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
అనేకముగా బంధింపబడిన బిడ్డలందరినీ యేసుప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళందరికీ విడుదలనిచ్చాడని అపోస్తల చర్యలు 10:38 చదువుతున్నాం. కొన్నిసార్లు కొంతమంది బిడ్డలను సైతానుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వారిని 18 సంవత్సరాలు కూడా బంధించాడని లూకాసు వార్త 13:11-16 వరకు మనం చదువుతున్నాం. So many people who are bound by Satan, and Jesus went around healing and also casting out the demons by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మతో దుష్టాత్మను వెళ్ళగొట్టాడని అపోస్తల చర్యలు 10:38 మనం చదువుతున్నాం. Acts 10:38 says like that. ఈరోజు కూడా యేసు ప్రభు సిలువను చూచి సైతానుడు పారిపోయే విధంగా ఈ పాటను మనం పాడబోతున్నాం. We are going to look unto the cross, and when we look unto the cross, Satan also has to bow down before the cross, and he has to come out of us so that deliverance can take place. ఈ రోజు ఈ పాట ద్వారా విడుదల కలుగునుగాక. May there be deliverance as we sing this hymn, as we look at the Jubilee Cross. Jubilee Cross వైపు చూస్తూ భక్తితో పాడదాం. బంధింపబడిన వారికి, గాయపడిన వారికి ఈ ప్రార్థన స్వస్థత ప్రార్థనగా మారిపోవునుగా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. దేవా నా దేవా, దేవా నా దేవా. పరిశుద్ధాత్మతో నింపబడి వ్యాధిగ్రస్తులను బాగు చేసావే. మా వ్యాధులను బాగు చేయుమా. పరిశుద్ధాత్మతో నింపబడి వ్యాధిగ్రస్తులను బాగు చేసావే. మా వ్యాధులను బాగు చేయుమా. దేవా నా దేవా. నిత్య పితా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సిలువ పైన వ్రేలాడే వ్యక్తి శాపగ్రస్తుడని గలాతీ 3:13 చెప్తుంది. ఆ శాపాన్ని దేవుడు దీవెనగా మన కొరకై మార్చేశాడు. మన ప్లేస్లో, మన స్థానంలో యేసు ప్రభు శాపాన్ని మోసాడని గలాతీ 3:13లో సిలువ గురించి మనకు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. గలేషియన్ 3:13 those who are hanging on the cross, they are cursed. He took our curse and removed our curse and we became a blessing. Again and again during these 40 days we are repeating this. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత, ఆయన మన పాపాలను మోసేనని యెషయా 53:5ని రిపీట్గా మనం చెప్తున్నాం. పదే చెప్తున్నాం. పదే చెప్పినప్పుడు సైతాను చెంబపై కొట్టినట్టు మనం చెప్పాలి. ఎస్, we keep on telling Jesus took our iniquities, our sins, our curse upon him. Isaiah 53:5. దీనినే పాటగా పాడుతూ ఉన్నాం. పాడినప్పుడు పాపశాపాలు తొలగి అంత దీవెనలు సిలువ నుండి ఇప్పుడు కురియునుగాక. ఆమేన్. సిలువ పైన పాపాలను మోసి శాపాలను తొలగించావే, మా శాపాలను తొలగించుమా. సిలువ పైన పాపాలను మోసి శాపాలను తొలగించవే, నా శాపాలను తొలగించుమా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయా, గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. సిలువ వైపు చూస్తూ ఇప్పుడు పాడిన ప్రవచనం మన కోసమని సొంతం చేసుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సాయం సమయం
జీవితంలో విరక్తి పుట్టి పిశాచితో పీడింపబడిన వారిని అనేకులను యేసు వద్దకు తీసుకొని రాగా ఆయన ఒక్క మాటతో ఆయన పిశాచమును పారద్రోలి రోగులందరినీ స్వస్థపరచనని మత్తయి సువార్త 8:16 చెప్తుంది. ఇది ఆయన బ్రతికి ఉన్న కాలంలో. చనిపోయి సిలువలో వేలాడుతూ ఆ రోజులను స్మరించే ఈ టైంలో ఎన్ని స్వస్థతలు చేస్తాడో, అందుకే రోజు జూబిలీ సిలువ మీ ముందు ఉంచబడుతుంది. చూసుకొని ఇప్పుడు మీరు ప్రార్థించండి స్వస్థత విడుదల కోసం. Matthew 8:16 says, "It was in the evening time. People were tired of satanic powers that was binding them. And Jesus with one word, he cast out the demons and he healed all the sick people." That's why the Holy Cross is kept throughout. If you notice, almost every day we are keeping the Holy Cross. That to Jubilee Cross 3 o'clock program. Now you see and then ask for whatever blessings in it. Padadam. బంధకాలను విరుగగొట్టి విడుదలనివ్వమయ్యా, ప్రశాంత జీవితం కావాలయ్యా. బంధకాలను విరుగగొట్టి విడుదలనివ్వమయ్యా, ప్రశాంత జీవితం కావాలయ్యా. దేవా నా దేవా. ప్రభు వైపు చూస్తూ మన బంధకాలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. కట్టబడి బంధింపబడి ఉన్నటువంటి ప్రజలందరిని విడిపించడం మాత్రమే కాదు, సంరక్షణనిచ్చే యేసు సిలువ, యేసు హస్తము, యేసు రెక్కల క్రింద ఈ ప్రార్థన మనలందరినీ తీసుకురావాలని ప్రార్థిస్తాం. నాట్ ఓన్లీ డెలివరెన్స్, వీ నీడ్ ఆల్సో ప్రొటెక్షన్. దట్స్ వై దిస్ ప్రేయర్ ఈస్ రిపీటెడ్లీ సెడ్ ఆఫ్టర్ 3rd decade. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
నమ్ముచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న వారందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. అప్పు బాధలు ఇది ఒకటి పెద్ద ఈరోజు సమస్య అయిపోయింది. ఇక్కడ చూసిన ప్రజలు ఒక విన్నపంలో ఒకటి అప్పులకు పాటుపడ్డాం. మాకు పేదరికం ఉంది, అప్పు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవటానికి యేసు ప్రభు వెల్లనిచ్చాడు, రక్తం చిందాడు. ద్వితీయోపదేశకాండం 28:12 ప్రకారం మీరు చాలా జాతులకు అప్పు ఇత్తురు కానీ ఏ జాతికిని మీరు అప్పు పడరు. దేవుడు అబద్ధం ఆడాడు కదా, మనం క్లెయిమ్ చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 28:12 మీకు వాగ్దానంగా స్వీకరించాను. అప్పు మీరు ఇస్తారంట, నేను కూడా వస్తాను మీ దగ్గరికి, కానీ నాకు అప్పు ఉంటేనే కదా. Deuteronomy chapter 28:12 says, you will lend to others, you will never take a loan. Deuteronomy 28:12. Today is one of the problems. If you see in the intention box now, many people write financial problem. Cancelling is today's beautiful, wonderful, this particular decade. ఈ గుర్తులో అవన్నీ క్యాన్సిల్ చేయబోతున్నాం. దేవుడు తన ఐశ్వర్యమందు మీ అవసరములన్నిటి ఫిలిప్పీ 4:19 ప్రకారం ఈ ప్రార్థనలో తీర్స్తాడు. ఫిలిపియన్స్ 4:19 God will supply all your needs. ప్రార్థనతో పాడదామా? క్యాన్సిల్ చేస్తున్నాం. రుణ మార్పిడి జరుగుతున్న టైం ఇది, ప్రార్థిస్తాం. అప్పు బాధలు పేదరికం నేడే తొలగాలయ్యా, సమృద్ధి కలుగాలయ్యా. అప్పు బాధలు పేదరికం నేడే తొలగాలయ్యా, సమృద్ధి కావాలయ్యా. కట్టబడిన గాయపడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. ఇప్పుడు పలికేదన్నీ పాట కాదు, ప్రవచనం. క్లెయిమ్ చేసుకుంటూ త్వరలోనే వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పండి, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రవచనములన్నీ నా కోసమని నమ్ముతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బంధకాలు తొలగిపోవాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాయపడిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో జాబ్ విషయంలో, వీసా విషయంలో ఇక్కట్లతో ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సత్తనపల్లిలో జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళు పూజ బలిని అర్పించిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ ధరించిన తీసుకుని వెళ్ళిన అందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఇది తపస్సు కాలంలో మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన వడకం ఎప్పుడంటే ఏప్రిల్ 21 నుంచి 25 వరకు. అది పునరుత్థాన ప్రత్యేక వడకం. మీరు ఉత్థానం అవ్వాలంటే సమస్యల నుండి, దానికోసం ప్రత్యేక పవర్ఫిల్డ్ వడకం, శక్తితో కూడిన ప్రత్యేక వడకం పునరుత్థానం గురించి. A power-filled retreat for the resurrection is 21st evening to 25th evening in the month of April. That is Telugu retreat. అలాగే ఏప్రిల్లో 9 నుంచి 12 వరకు, ఏప్రిల్ 9th to 12th, that is evening of 9th and 12th afternoon will be the English retreat. So come and participate and be blessed. మన పండుగ మీకు తెలుసు, అందరికీ ఈస్టర్తో పండుగలు అయిపోతాయి. మన పండుగ, నిజమైన పండుగ ఏప్రిల్ 27. మనము కొనియాడుతున్న డివైన్ మర్సీ ఫీస్ట్, దివ్య కారుణ్య కేంద్ర దివ్య కారుణ్యం యొక్క పండుగను, మహోత్సవమును ఇక్కడ మనము 27వ తారీఖున ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం కొనియాడుతున్నాం. మీరందరూ కూడా ఆ డేట్ను మార్క్ చేసుకోవాలి, ఎవ్వరు మిస్ కాకూడదు. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప పండుగ, దేవుడు కోరుకున్న పండుగ ఈ పండుగ. April 27th, none of you should miss this feast because it is our feast day. Every day we are having mercy, we should celebrate it. So mark that day, April 27th. చివరి గుర్తులో ఉన్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, 1 John chapter 3 verse 8, సైతాను కృత్యములను నశింపచేయుటకే దైవ కుమారుడు అవతరించెను. The purpose of Jesus coming to this world, Son of God appeared to this world to crush, to destroy the works of Satan. Amen. ఇప్పుడు ఈ పాట పాడుతున్నారు కదా, సైతానుడు మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోతాడు. సైతానికి సర్వనాశనం, మనందరికీ విడుదల. భక్తితో పాడి యేసు ప్రభు రోజు మనకి ఇస్తున్న ఆశీర్వాదం, ఈ రోజుల్లో ప్రత్యేక ఆశీర్వాదం, జూబిలీ సిలువ ఆశీర్వాదం. భక్తితో పాడుదాం. தமிழம்ல பாடு. கட்டப்பட்ட மனிதரெல்லாம் கட்டவிழ்க்கப்பட வேண்டும், காயப்பட்ட மனிதரெல்லாம் கல்வாரி சேர வேண்டும், கட்டபடின ప్రజలెல்லாம் విడుదల పొందాలయ్యా, గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. సాతాను కృత్యములను నశింపచేయ అవతరించావయ్యా, మాకు విడుదల కావాలయ్యా. సాతాను కృత్యములను నశింపచేయ
అవతరించావయ్యా, మాకు విడుదల కావాలయ్యా. దేవా దయచూపుమా, దేవా విడుదల దయచేయుమా. చివరి గుర్తు చెప్పి జూబిలీ సిలువ దీవెనల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. రాజేశ్వరి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళన నుండి దేవుడు నీకు విడుదలని ఇవ్వటానికి అభయ హస్తం నీ మీదకి వస్తున్న దాన్ని దర్శనంలో చూచి రోజు ప్రార్థనించి. అలాగే రాజ్య లక్ష్మి అనే ఒక వ్యక్తి, దేవా నేను క్రైస్తవులాడు కాదు కదా అని అనుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు, నాకు మతం లేదు, కులం లేదు, అందరు నా బిడ్డలే అంటున్నాడు. అలాగే ఇక్కడ గొంతులో ఈ స్థలంలో ఏదో ఒక సమస్య వచ్చిన వ్యక్తికి దేవుడు ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. డాక్టర్ చెప్తున్నారు ఏదో అలా పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలని, అదేదో నడుస్తుంది, అట్లా భయపెట్టిస్తున్నారు. కానీ అది కాకుండా దేవుడు కాపాడబోతున్నాడు. ఈ రోసరీ కూడా ఒక వ్యక్తి, మరి ఫాదర్ మీరు ప్రతిసారి అదే రోసరీ వాడుతున్నారు కదా, నేను కూడా ఒక రోసరీ కలర్ఫుల్గా తీసుకొస్తాను. 2 రోసరీలు తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా వారిని దేవుడు దీవించాలని, వారి మంచి మనసును ప్రభు దీవించాలని, అమ్మ మరియ తల్లి కలర్లాగా ఇచ్చినటువంటి వారిని మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు దీవించమని కూడా భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం కొరకై తల వంచుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ జూబిలీ సిలువ ద్వారా మీ ఇంటిలో జూబిలీ ఆనంద సమరసనము ప్రకటించి నిరీక్షించే విషయాన్ని మీకు దయచేసి దీవించునుగాక. As we have the theme of pilgrims of hope this year, for this year of Jubilee, may the Lord make you to receive all that you are waiting for, in the name of the Father, and the Son, and the Holy Spirit. గాయపడిన ప్రజలెల్లా, కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. ఈ పాట మీలో ప్రవచనము నెరవేరిందని సాక్ష్యం చెప్పి దాన్ని చూచే కళ్ళను మాకు దయచేయమని గాడ్ ప్రార్థన చేసి ఆశతో ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు.